వచ్చింది కదా, ఎన్ఐడి పాలన ఎలా ఉంది? ఎలా ఉంది అంటే పాత పాలన మీద ఇప్పుడు ఎలా ఉంది? మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం ఇంకొద్దిగా మనం వెయిట్ చేస్తే కానీ చెప్పలేము. కానీ ఇప్పుడు దాకా ఉన్నదాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే కొద్దిగా బెటర్నే చెప్పచ్చు. కానీ ఇంకా అమలు చేయాల్సిన పథకాలే కానీ తీసేయాల్సిన పథకాలే కానీ అంటే పథకాలు ఏంటి? తీసేయాల్సిన పథకాలు అంటే జనాలు సోమరిపోతులు చేసే పథకాలు అనేవి చాలా ఉన్నాయి. ఓకే, ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు అంటే 10 రకాల పథకాల వల్ల నెలకు ఇంత అమౌంట్ అనేది ఊరికి కూర్చోబెట్టి ప్రభుత్వం ఇవ్వటం అనేది జరగటం వల్ల తెలియకుండానే ప్రజల్ని సోమరిపోతులు చేశారు. మనకు బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న కరెంటు ఆంధ్ర సిచ్యువేషన్లోగా రెవెన్యూ జనరేషన్ అనేది లేదు. మీకు హైదరాబాద్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు హైటెక్ సిటీ లాంటి ఇంకా ఇతర డెవలప్మెంట్లు చేసి ఇవాళ అది రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది. మీరు చేసినా చేయకపోయినా దానంతా అది రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది కాబట్టి అభివృద్ధి చెందుతుంది. ఆ అమౌంట్ని వేరే వేరే చోట్ల రోడ్డు కానీ ఫ్లైఓవర్లకు కానీ వేరే వేరే వాటికి వాడుతున్నారు. మన ఆంధ్రాలో ఇప్పుడు అది లేదు. సో ఇది ఒక కామన్ మ్యాన్గా ఒక నియోజకవర్గమే కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనికి మాలిన పథకాలు ఏవైతే ఉన్నాయో, మేబీ పనికి మాలిన కరెక్ట్ కూడా కాకపోతే మేబీ ఉపయోగం లేని పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటిని రీప్లేస్ చేసి ఎవరికైతే పక్కాగా అందాల్సిన పథకాలు అందాల్సిన పెన్షన్లు ఉన్నాయో, నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మా నియోజకవర్గం రాము గారు రాయనే కానీ చూస్తారు చేస్తారు అనే ఉద్దేశం ఉండబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆమోదించారు. ఓకే, ఇప్పుడు గుడివాడ ఉంది తీసుకో, గుడివాడి గొడవలు జరుగుతాయి. ఇప్పుడు అవసరం డెవలప్మెంట్ కావాలి. ఒకటే ఎప్పుడైనా ప్రభుత్వం మారినా మనుషులు మారినా అధికారాలు మారినా ఫస్ట్ ఏంటంటే అభివృద్ధి మొదలు పెట్టుకోవడం మంచిదే. కానీ మీరుతో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మొదటి వరకు ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చాను, మీరు అంతకుముందు ఈ చేశారు అవి చేశారని రోజులు దాని మీద గొడవపడి సాగదీసుకోవడం కన్నా దానికి ప్రత్యామ్నాయం ఏంటనేది ప్యారల్గా ఆలోచించండి ప్రభుత్వం. ఓకే, ఆ ప్రభుత్వం వీళ్ళు చేశారు, ఈ పలానా మనుషులు ఇట్లా చేశారు, పలానా మంత్రులు ఇది చేశారు, దీనికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ప్యారల్గా ఆలోచించి మీరు జరగబోయే అభివృద్ధిని ఆపుకుని దీని గురించి మీరు డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. గుడివాడ టౌన్ చాలా చిన్నది. దీని గుడివాడ డెవలప్మెంట్ స్ప్రెడ్ అవ్వాలనుకుంటే అవుట్ రింగ్ రోడ్ ఒకటి వేసుకోవాలి. ఇంకా డెవలప్మెంట్ కోసం చూసుకోవాలి. ఈ గొడవలు పెంట గొడవలు ఆడిని తిట్టారని ఈయన తిట్టారు పగా ప్రత్యేకాలు అనేది నాకు నచ్చదు. అదే నచ్చదు అనుకున్నారు. అదేనండి, పగా ప్రతీకారం అనేది మనిషి అన్నాక చీమిరెత్తులు ఉన్నాడు ఉప్పు కారం తినేవాడు ఉంటుంది, లేదనేది మనం అక్కడ చెప్పలేం. కానీ ఒక అధికారంలో ఉన్నవాడు బ్యాలెన్స్ చేసుకుని నడపగలిగేవాడు అధికారి. ఏదైనా పాత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చూస్తుంది అనుకుంటున్నాం. చూస్తుంది కాబట్టే చేస్తారనే నమ్మకం ఉండవు కాబట్టే ప్రజలు అనేవాళ్ళు ఆమోదించి ఇంత మెజారిటీతో ఇంతకు ముందు ఎప్పుడూ లేని పార్టీ ప్రతిష్టాపించినట్టు స్టార్టింగ్ నుంచి లేనటువంటి మెజారిటీ ఇచ్చారు. అది ఏ రకంగా ఇచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జనాలు, మేబీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా ఎట్లా చేశారా ఇదంతా తర్వాత సంగతి. డబ్బులు ఇచ్చిన ఇయ్యాలదే అదే అంటున్నారండి, జనాలు వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు ముఖం చూసి వేశారు. దాన్ని డెవలప్మెంట్ చూపిస్తేనే రేపొద్దున మళ్ళీ 5 ఏళ్ల తర్వాత సేమ్ కంటిన్యూ అవుతుందా, ఇంకో 20 ఏళ్ళు ఇదే కంటిన్యూ అవుతుంది అనేది ప్రజలు తెప్పిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ కాకపోయినా రేపైనా మేల్కున్నాడు మేల్కుంటాడు, ప్రతిరోజు నిద్రపోడు ఎవడు. అదే ఇంకొకటి, ఈ ప్రభుత్వం వచ్చిన కాండి తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గింది అని అనుకుంటున్నారు బయట. ఎలా ఉంది అండి? అయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో బీభత్సంగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాండి రేట్లు అక్కడ తగ్గి ఇక్కడ పెరుగుతున్నాయి అని అనుకున్నాం రియల్ ఎస్టేట్ దగ్గర. అది అవాస్తవం లేకపోవచ్చు, 100% నిజమే ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే జనాలకి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం, ఆయన అభివృద్ధి చేస్తాడు అనే విశ్వాసం ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి అవాస్తవం లేదు, అది జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు అమరావతిని రీబిల్డప్ చేస్తారని నమ్మకం ఉంది, ఈ పోలవరం అయిపోయిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది, మిగిలిపోయిన రోడ్డు మరమ్మతులు ఏమో వెంటనే అధికారంలోకి వచ్చినప్పుడే విత్ ఇన్ 1 వీక్ లోనే అన్నిటి మీద సైన్ చేయడం అనేది ప్రజలందరూ చూశారు.
కానీ అది కార్యరూపం దాల్చాలా, కంప్లీట్ అవ్వి చూపించాలి. అప్పుడు ఇంకొద్దిగా నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అయితే ప్రతి ప్రజల్లోకి వెళ్ళిపోయి, అంటే ఇదివరకు ఉన్న మంత్రుల్లాగానో లేకపోతే ఆ శాఖల్లో లాగానో నేను ఇక్కడ వరకే పరిమితం, సీఎం అని వాదా ఎప్పుడైనా చూడలేదు. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. అంటే నాకు మంచిగా తిరుగుతున్నారు తప్పించి హోదాగా ఎప్పుడు చూడలేదు. నాకు హీరోకి అభిమానం ఉంది. నేను అంటే ప్రతి హీరోని ఆ సినిమా బాగుంటే అభిమానిస్తాను. ఎస్పెషల్గా ఇప్పుడున్న దాన్ని బట్టి పదవిని పక్కన పెట్టి మనుషుల్లో కలిసి ఎవరు ఫోన్ చేసినట్టు ఎట్లా అయితే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే నాకు ఈ ప్రాబ్లం ఉందనగానే గబుకున్నాడు వచ్చేలా హెల్ప్ చేస్తాడో ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంది. కాబట్టి ఇవాళ అంతమంది అంత బ్రహ్మరథం అట్లా అది కార్యరూపం కూడా దాల్చుద్దనే నమ్మకం ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి తోడుండి ఇద్దరు కలిసి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఇదే ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కంటిన్యూగా అవ్వాలని కోరుకుంటున్నాను.